చార్మినార్ గుల్జార్ హౌస్ ప్రమాదంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్పాట్ కి చేరుకున్న క్లూస్ టీమ్స్ ఘటన జరిగిన తీరును తెలుసుకుంటున్నాయి. భవనం లోపలికి వెళ్లి అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. దీంతో గుల్జార్ భవనం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన కమిటీ వేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ ఇవ్వనుంది. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, గుల్జార్ హౌస్ ప్రమాదంపై విచారణ ఎలా కొనసాగుతోంది? వివరాలేంటి? శ్రవంతి, ఈరోజు ఉదయం నుంచి కూడా గుల్జార్ హౌస్కి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే గంటకు ముందు అంటే కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీమ్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులు అందరూ కూడా అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంలో అయితే ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అంటే ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ దర్యాప్తు అనేది గత 3 రోజుల నుంచి, ఘటన జరిగిన రోజు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ దర్యాప్తు చేయాలని చెప్పేసి, లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఇందులో భాగంగానే ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో ప్రజెంట్ అధికారులంతా కూడా విచారణ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా 6 ఉన్నతాధికారులతోటి కమిటీ ఏర్పాటు చేస్తూ స్పెషల్గా టీంను అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ కమిషనర్ అర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అదేవిధంగా ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీ ఎస్పీడీఎస్ సిఎల్కి సంబంధించి సిఎండి ముస్రాఫా అనే అధికారితో పాటు ప్రజెంట్ ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి గల కారణం, నిన్న మానవ హక్కుల కమిషన్ కూడా దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి కూడా కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి వివిధ రకాల ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇటు సీఎం ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఘటన జరిగిన రోజు నుంచి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి, వేగవంతం చేశారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే 17 మంది ఏ విధంగా చనిపోయారు, 17 మంది చనిపోవడానికి గల కారణం ఏంటనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ తోటి ఆ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ జరగడం, ఆ తర్వాత ఏసీ కంప్రెసర్ తోని ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే అసలు ఇంతమంది ఏ విధంగా చనిపోయారు, అదేవిధంగా ఇంతమంది చనిపోవడానికి గల కారణాలనే కోణంలో ప్రజెంట్ అయితే అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని దాదాపు 2-3 రోజుల నుంచి కూడా, అంటే ఘటన జరిగిన రోజు నుంచి కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ఇటు క్లూస్ టీమ్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఎంఆర్ఓ రావడానికి గల కారణం, దీనికి సంబంధించి పంచనామా అనేది జరగాలి కాబట్టి, అంటే వాత పడ్డ వాళ్ళు, అంటే చనిపోయిన వాళ్ళందరినీ కూడా సంబంధించి పంచనామా జరగాలి కాబట్టి, ఎక్కడ జరిగింది, ఏ ఘటన, అంటే ఏ ప్రాంతంలో వీళ్ళు చనిపోయారనే కోణంలో ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రజెంట్ అధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటన గురించి కనుక ఆలోచిస్తే, గుల్జార్ హౌస్ లో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం అనేది జరగడం, ఇంత పెద్ద మొత్తంలో మృత్యువాత పడడం, అంటే 17 మంది అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిన కోణంలో ఈ మృత్యువాత పడడంతో అధికారులంతా కూడా దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటూ, అంటే ఇటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేయాలని చెప్పేసి, సరైన దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన నివేదిక అందజేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంటే ఇటు అధికారుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా వస్తున్న అనుమానాలకి, ఆరోపణలకి తావు లేకుండా అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసి, విచారణ చేసి ఆ రిపోర్ట్ అందజేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా దీనికి చూసుకుంటే, ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఎలక్ట్రిసిటీ కారణంగా, అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే కోణంలో ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినాక ఈ ఏసీ కంప్రెసర్ పేలింది కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది, అంటే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిన టైంలో దీనికి సంబంధించి ఏవైనా షార్ట్ సర్క్యూట్కి సంబంధించి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమైనా ప్రమాదం జరిగిందా, అంటే ఏదైనా వైర్లు అనుకోకుండా టచ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనే కోణంలో కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు, విచారణ చేసి ఆ తర్వాత దర్యాప్తుకు సంబంధించి రిపోర్టు కూడా సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఆ క్లూస్ టీమ్కి సంబంధించిన వాళ్ళు, ఎంఆర్ఓ అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రజెంట్ అయితే విచారణ చేస్తున్నారు, ఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ ఘటన జరిగిన టైంలో ఉదయం సమయంలో జరిగింది. అదేవిధంగా అందరూ కూడా
పడుకున్న సమయంలో ఈ ఘటన జరగడం, ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో ఈ ఫైర్ నామ్స్కి సంబంధించి ఎగ్జిట్ మరియు ఎంట్రీ కూడా ఒకే ప్లేస్లో ఉండడం, ఈ ఘటన జరిగిన టైంలో వాళ్ళంతా కూడా నిద్ర మత్తులో ఉండడం, అందరూ కూడా పడుకొని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి వీళ్ళంతా కూడా బయటికి రాలేని పరిస్థితులు, అదేవిధంగా ఏసీ కంప్రెసర్ పేలిన టైంలో దాని నుంచి వెలువడిన పొగ కారణంగా అందరూ కూడా అపస్మారక స్థితికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత హాస్పిటల్కి తరలించిన తర్వాత దాదాపు 17 మంది మరణించినట్టుగా కూడా తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే అసలు ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని అందరినీ రెస్క్యూ చేసిన తర్వాత కూడా 17 మంది చనిపోవడం, ఆ తర్వాత దీనికి సంబంధించిన నలుగురు కూడా ఇంజురీస్ అవ్వడం, ఇవన్నీ చూసాం. సో దీనికి సంబంధించి ఇంతమంది ఎలా చనిపోయారు, అసలు వీళ్ళు ఫైర్ నామ్స్ అనేవి ఫాలో అయ్యారా లేదా, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు గాను ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే ఘటన స్థలానికి చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బిల్డింగ్ విషయానికి వచ్చిన ఈ కృష్ణ పల్స్ బిల్డింగ్ సంబంధించి ఇది 2 అంతస్తులు కలిగిన బిల్డింగ్ గా తెలుస్తుంది. G+2 మెయింటైన్ చేస్తున్నారు. మనం G+2కి సంబంధించి మొదటిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడడం, ఆ తర్వాత మంటలు కాస్త ఫైర్ దీనికి సంబంధించి అంటే ఏసీ కంప్రెసర్ పేలడం, ఆ తర్వాత భారీ ఎత్తున శబ్దం రావడం, అక్కడే పడుకొని ఉన్న వాళ్ళంతా కూడా అపస్మారక స్థితికి వెళ్ళడం, ఆ తర్వాత మరణించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇందులో కీలకమైన విషయాలు కనుక మనం గమనిస్తే ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే అధికారులు వచ్చి కాపాడిన తర్వాత కూడా ఎగ్జిట్ ఎంట్రీ రెండు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎగ్జిట్ ఎంట్రీ అనేది రావడం, ఒకే ప్లేస్లో ఉండడం, ఒకే ప్లేస్లో ఉండడం కారణంగానే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కనిపించిన సిచ్యువేషన్. సో ఇందులో భాగంగానే అసలు వీళ్ళు ఏ విధంగా ఫైర్ మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అంటే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళంతా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, క్లూస్ టీమ్కి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా డీటెయిల్స్ తీసుకొని వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు మొత్తం కూడా అంటే గత 2 రోజుల నుంచి కూడా ప్రజెంట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి 6గురితో కూడిన ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయానికి సంబంధించి తెలపడం జరిగింది. సో ఈ ఉన్నతాధికారులకు సంబంధించి ప్రజెంట్ మొదటి నుంచి ఏదైతే దర్యాప్తు కొనసాగుతుందో ఆ దర్యాప్తులో భాగంగా ప్రజెంట్ అయితే క్లూస్ టీము, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీము, అదేవిధంగా MRO డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఆ ఘటన స్థలాన్ని అయితే ప్రజెంట్ పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఉన్నతాధికారులు కూడా ఈ ఘటన స్థలానికి చేరుకొని అసలు ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఇంత మొత్తంలో జరగడానికి గల కారణం ఏంటనే కోణంలో అయితే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. శ్రవంతి.